నమస్తే. వెల్కమ్ టు సత్యాగ్రాహి ఎక్స్‌క్లూజివ్ అనాలిసిస్ ది టాకింగ్ పాయింట్. టాకింగ్ పాయింట్‌లో ముందుగా మీకొక స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ ఏంటంటే, అనగనగా ఒక రాజ్యం. అందులో ఓ సేవకుడు. ఆ సేవకుడి పని రాజ్యంలో ప్రజల అవసరాలు తెలుసుకోవటం. వాటిని రాజుకు తెలియచేయటం. రాజు ఆదేశాలతో సామాన్యుల సమస్యలు తీర్చటం. అయితే ఇక్కడ పేరుకే సేవకుడు. కానీ ఆ భోగంలో రాజుకి ఏమాత్రం తక్కువ కాదు. నిత్యం పంచభక్ష పరమాణాలు. ఎప్పుడూ ఎవరో ఒకరి నుంచి కానుకలు. అనుకున్నదే తడవుగా ఎక్కడికైనా వెళ్ళే వెసులుబాటు. అధికారం మొత్తం ఆయన చేతిలోనే. ఇన్ని చూసిన ఆ సేవకుడు ప్రజాసేవకు బానిసైపోయాడు. ప్రజల సేవను ఒక వ్యసనంగా మార్చేసుకున్నాడు. ఒక్క పూట వాళ్ళ సేవలో తరించకపోయినా వడదెబ్బ తగిలిన వాళ్ళలాగా నీరసించిపోయేవాడు. ఏంటి ఇదంతా ప్రజాసేవకే? ఇదంతా ప్రజల మీద ప్రేమే అనేగా మీ డౌట్? ఆ లవ్వు ప్రజల మీద, లేకపోతే పదవి వల్ల వచ్చే ప్రయోజనాల మీద వచ్చే లవ్వా అనే సందేహం సాధారణంగా ఎవరికైనా అనిపిస్తుంది. సరే, ఈ కథ అంతా ఎందుకంటే నా పక్క కనిపిస్తున్నారే వాళ్ళ గురించే. అధికారమే పరమావధి. ఇది సామాన్యులకు ఎంతవరకు వర్తిస్తుందో తెలియదు కానీ ప్రజాప్రతినిధులకు మాత్రం ఖచ్చితంగా వర్తించే సూత్రం. ప్రజా సేవ కోసమే తమ తాపత్రయమంతా అని చెప్పినా అల్టిమేట్గా వారు చూసేది మాత్రం అధికారమే, చేరేది అధికారం చెంతకే అనేది ప్రజలు చెబుతున్న మాట ఇది. అందరూ కాకపోయినా కొంతమంది నాయకుల గురించి మాత్రం దీన్ని నిజం చేస్తూ వస్తున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అధికారం ఎక్కడ ఉంటే సరే అక్కడికి జంప్ చేస్తూ ఊసర వెల్లుల కంటే ఫాస్ట్గా రంగులు మారుస్తూ వస్తున్నారు. ప్రతిపక్షం అంటే చాలు అదేదో పాయిజన్ అన్నంతగా కంగారు పడిపోతూ క్షణం కూడా ఆ పొజిషన్లో ఉండలేకపోతున్నారు. ఒడ్డున పడ్డ చేప పిల్లల గిలగిలా కొట్టుకుంటూ పవర్ ఉన్న పార్టీలోకి షిఫ్ట్ అయిపోతున్నారు. అది 2014 తెలంగాణ సాధించిన టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ను చిత్తు చేస్తూ అధికారం సాధించిన సంవత్సరం. కేసీఆర్ నేతృత్వంలో ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేసి కొట్లాడి సాధించుకున్న ఆ రాష్ట్రంలో అధికార పార్టీగా మారింది ఉద్యమ పార్టీ టీఆర్ఎస్. నీళ్లు, నిధులు, నియామకాలే కాకుండా అభివృద్ధి లక్ష్యంగా పాలన సాగించారు నాటి సీఎం కేసీఆర్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పాలనలో తనదైన ముద్ర వేస్తూ ముందుకెళ్లారు ఆయన. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ గూటికి వెల్లువలా దూసుకొచ్చారు ఇతర పార్టీల నాయకులు. తెలంగాణ అభివృద్ధిలో తాము కూడా భాగస్వాములు అవుతామంటూ గులాబీ గూటికి చేరారు. అయితే ఇందులో వివిధ స్థాయి నాయకులే కాకుండా కాంగ్రెస్, టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉండటం ఇక్కడ అసలు వివాదానికి దారితీసింది. కారెక్కిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయకపోగా మంత్రులుగా కూడా బాధ్యతలు స్వీకరించడం పెను దుమారం రేపింది. దీనిపై అప్పటి కాంగ్రెస్ పార్టీ నానా యాగి చేసింది, రచ్చ రచ్చ చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను జంతువులతో పోలుస్తూ నాడు రేవంత్ రెడ్డి అంటే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తీవ్రమైన విమర్శలు చేశారు. తమ ఎమ్మెల్యేలను కేసీఆర్ సంతలో పశువుల్లా కొనుగోలు చేసి రాజ్యాంగానికే తూట్లు పొడిచారు అంటూ ఘాటైన వ్యాఖ్యలే చేశారు. కష్టాల్లో ఉన్న పార్టీని వదిలి వెళ్ళిన ఆయా నేతలను తిరిగి కాంగ్రెస్లో చేర్చుకునే ప్రసక్తే లేదని ఓ చిన్న సైజు వార్నింగ్ కూడా ఇచ్చేశారు అప్పట్లో రేవంత్ రెడ్డి. సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ లాగా కాలమేమో గిర్రును తిరిగింది. బళ్ళు ఓడలయ్యాయి, ఓడలు బళ్ళయ్యాయి. అప్పటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రలోకి మారిపోగా 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ మంచి మెజార్టీతో అధికారాన్ని చేపట్టింది. అదిగో ఇక్కడే మళ్ళీ స్టార్ట్ అయింది ఫిరాయింపుల పర్వం. అదేదో సినిమాలో ట్రైన్ రివర్స్ అన్నట్టుగా మళ్ళీ గోడ దూకడం ప్రారంభించారు కొందరు రాజకీయ నాయకులు. 10 ఏళ్ల పాటు కారులో ఏసీ వేసుకుని దర్జాగా తిరిగిన నేతలు ఇటు అధికారం కోల్పోగానే ఒక్కపోతగా ఫీల్ అయ్యారు. భద్రం, బీ కేర్ఫుల్ బ్రదరు, చేతి నీడనే బెటరు అని పాడుకుంటూ 3 రంగుల కండువాను మెడలో వేసుకున్నారు. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్. పదవిలో లేని నేతలే కాదు,
కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు కూడా క్షణం ఆలస్యం చేయకుండా పవర్ షిఫ్టింగ్లో పాలు పనిచేసుకున్నారు. అలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 10 మంది ఎమ్మెల్యేలు గులాబీ పువ్వులోని రేకుల్లా రాలి 3 రంగుల పార్టీ చేతిలో పడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నంత వరకేమో రాజ్యాంగం అంటూ రాగాలు తీసిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కూడా అబ్బెబ్బే ఇట్స్ ఆల్ ఇన్ ది పార్ట్ ఆఫ్ ది గేమ్ అంటూ గోడ దూకిన గోపీలను ఆప్యాయంగా ఆదరించారు. మీకేం కాదు, మేమున్నాం అంటూ అభయహస్తం కూడా అందించారు. అయితే గతంలో కారులో ప్యాసింజర్స్ను ఎక్కించుకున్నట్లుగా ఎమ్మెల్యేలను ఎక్కించుకున్న బీఆర్ఎస్ కూడా ఈ ఫిరాయింపులు అనేవి కాస్త చురుకుమనిపించాయి. తన దాకా వస్తే గానీ తెలియదన్న సామెతను గుర్తు చేస్తూ ఆ నొప్పిని కారు పార్టీ కూడా అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే దీన్ని ఇంతటితో వదిలేయకూడదని అనుకుని ఫిక్స్ అయిన బీఆర్ఎస్ ఫిరాయింపులపై ఓ పెద్ద పోరాటానికే దిగింది. ముందు ఆనవాయితీ ప్రకారం స్పీకర్కు కంప్లైంట్ చేసింది. వాళ్లపై చర్యలు తీసుకోవాలంటూ పదే పదే కోరింది బీఆర్ఎస్. అయినా ఏమాత్రం పని జరగకపోయేసరికి కోర్టు తలుపులు తట్టింది. కారు గుర్తుపై గెలిచి హస్తం పార్టీ కండువా కప్పుకున్న నేతలను అనర్హులుగా ప్రకటించాల్సిందిగా పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు నెల రోజుల్లోగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై నిర్ణయం తీసుకోవాలి అంటూ స్పీకర్ను ఆదేశించింది. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు డెడ్లైన్ విధించిన తర్వాత కూడా ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్. ఇక్కడ ఆ సంచలన నిర్ణయం ఏంటంటే పిఎస్సి చైర్మన్గా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని నియమించారు. నిజానికి పిఎస్సి చైర్మన్ పదవి ప్రతిపక్షాలు ఇవ్వటం అనేది ఒక ఆనవాయితీగానే వస్తోంది. అయితే బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న అరికెపూడి గాంధీకి ఇవ్వడమే ఇక్కడ వివాదానికి దారితీసింది. అయితే ఇక్కడ ఆనవాయితీ ప్రకారమే ప్రతిపక్షంలో ఉన్న అరికెపూడి గాంధీకి ఇచ్చామని ప్రభుత్వం చెప్పుకుంది. హస్తం పార్టీలో చేరిన ఎమ్మెల్యేకు పిఎస్సి చైర్మన్ పదవి ఎలా ఇస్తారంటూ మరోపక్క బీఆర్ఎస్ ప్రశ్నించింది. ఎమ్మెల్యేలను అనర్హత నుంచి తప్పించేందుకే ఇలాంటి గేమ్స్ ఆడుతున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది బీఆర్ఎస్. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి స్పీకర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ మండిపడింది బీఆర్ఎస్. సరే, ఈ అనర్హత పిటిషన్లపై హైకోర్టులో ఎంతకు తేలకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. దీన్ని విచారణకు స్వీకరించిన అత్యున్నత ధర్మాసనం త్వరగా నిర్ణయం తీసుకోవాలి అంటూ స్పీకర్కు సూచన చేసింది. అయినప్పటికీ స్పీకర్ నుంచి కూడా ఎలాంటి రెస్పాన్సు లేదు. అదే పిటిషన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇంప్లీడ్ అయ్యారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉటంకిస్తూనే 90 రోజుల్లోగా పార్టీ ఫిరాయింపులపై ఏదో ఒక చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ పిటిషన్లో పేర్కొన్నారు కేటీఆర్. దీంతో పార్టీ మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికపూడి గాంధీ, మనం మాట్లాడుకున్నామే పిఎస్సి చైర్మన్ ఆయన, గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, సంజయ్ కుమార్కు నోటీసులు అందించింది సుప్రీంకోర్టు. దీనికి సంబంధించి లిఖితపూర్వక సమాధానాలు ఇవ్వాలని ఆదేశం జారీ చేసింది. ఈ పిటిషన్లు విచారించే క్రమంలోనే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. ఇలా వాయిదాల మీద వాయిదాలు కోరుతూ నిర్ణయం తీసుకోవడానికి దాటవేస్తే తామే ఒక నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు ధర్మాసనం. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తప్పవేమోనన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్లో చక్కెర్లు కొట్టింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోయినా వారిపై అనర్హత వేటు పడడం ఖాయమన్న అభిప్రాయం అందరిలోనే వ్యక్తమైంది. ఖైరతాబాద్లో అయితే ఉప ఎన్నికలో తమకే టికెట్ ఇవ్వాలి అంటూ ఓ కాంగ్రెస్ నేత ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం ఇక్కడ కలకలం రేపింది. చివరికి ఇదే ఉప ఎన్నికల భయంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏం చేశారు? అలర్ట్ అయిపోయారు. ఇందులో 3 ఎమ్మెల్యేలు తాము అసలు పార్టీనే మారలేదు అంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసుకున్నారు. కేవలం తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే సీఎంతో భేటీ అయినట్టుగా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఎమ్మెల్యే హోదాలో ముఖ్యమంత్రిని కలిశాం, కానీ పార్టీ ఎక్కడా మారలేదే అంటూ ఒక వివరణ ఇచ్చుకున్నారు వాళ్ళు. ఈ ఫిరాయింపుల వ్యవహారాలకి సంబంధించి గతంలో ఏం జరిగింది, వివిధ రాష్ట్రాల్లో ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. ఇది ఒక్క తెలంగాణకే పరిమితమా? తెలంగాణలో తప్ప మిగతా ఏ రాష్ట్రంలోనూ ఈ ఎమ్మెల్యేల ఫిరాయింపులు లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకనంటే అనేక రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు కూడా అనేక సార్లు గోడలు దూకారు. ఒక పార్టీ నుంచి గెలుస్తారు, మరో పార్టీ కండువా కప్పుకుంటారు. రాజ్యాంగపరంగా, నైతికంగా ఒక పార్టీ గుర్తుపై గెలిచి
మరో పార్టీలో చేరడం తప్పే అయితే తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అయితే ఏకంగా వాళ్ళు మంత్రి పదవులు కూడా దక్కించుకున్నారు. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళని మంత్రి పదవుల్లో కూర్చోబెట్టారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో హోరాహోరీగా పోరాడి అధికారంలోకి వచ్చింది టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి. 175 స్థానాలకు గాను టీడీపీ 102 స్థానాల్లో మెజార్టీ సాధించగా వైఎస్ఆర్సీపీ 67 స్థానాలతో సెకండ్ ప్లేస్కు పరిమితమైంది. తెలుగుదేశానికి ఇంత స్పష్టమైన మెజార్టీ ఉన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి వలసలను ప్రోత్సహించారు చంద్రబాబు. ఒకరో ఇద్దరో అయితే పర్లేదు అనుకుందాం. 23 మంది ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకున్నారు చంద్రబాబు 2014లో ఆంధ్రప్రదేశ్లో. అక్కడితో ఆగలేదు. అందులో 4 ఎమ్మెల్యేలను మంత్రులుగా చేసి రాజ్యాంగానికే తూట్లు పొడిచేశారు. చెప్పడానికే నీతులు కానీ పాటించడానికి కాదన్నట్టుగా వ్యవహరించారు చంద్రబాబు నాయుడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మహారాష్ట్ర రాజకీయ ఫిరాయింపులు మాత్రం ఒక వేరే లెవెల్లో జరిగాయని చెప్పాలి. పార్టీలకు పార్టీల్ని అడ్డంగా నరికేసేసి అక్కడ అడ్డదారిలో అధికారం చేపట్టింది భారతీయ జనతా పార్టీ. అప్పటి వరకు అధికారంలో ఉన్న మహావికాస్ అఘాడీలోని 2 పార్టీలను నిలువున అడ్డంగా చీల్చేసింది. శివసేన, ఎన్సీపీకి చెందిన నాయకులను తమ వైపుకు తిప్పుకుని ప్రతిపక్షం నుంచి పాలకపక్షానికి జంప్ చేసింది. నిజానికి 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, బీజేపీ కలిసి మహాయుతి పేరుతో కూటమిగా పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో బీజేపీకి 105 సీట్లు రాగా శివసేన 56 సీట్లు గెలుచుకుంది. దీంతో మెజార్టీకి కావాల్సిన 145 సీట్లను దాటేసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యాయి. 2 పార్టీలు కూడా ఓకే అనుకున్నాయి. అక్కడే ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది. 50-50 పద్ధతిలో తమకు అధికారం ఇవ్వాలని డిమాండ్ చేసింది శివసేన. బీజేపీ దానికి ఒప్పుకోకపోవడంతో ఆ పార్టీకి మద్దతు ఉపసంహరించుకుని కాంగ్రెస్ వైపు జంప్ చేసింది ఉద్ధవ్ ఠాక్రే టీం. ఎన్సీపీ కాంగ్రెస్తో కలిసి ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు 2019లో. అయితే 2019లో అధికారం దక్కకపోవడాన్ని మనసులో ఉంచుకున్న బీజేపీ సరైన టైం కోసం ఎదురు చూసింది. అంతకంతకు దెబ్బతీసేందుకు ప్లాన్ చేసింది. 2022 జూన్ 21న ఆ టైం రాని వచ్చింది. ఏకనాథ్ షిండేను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్నే కూలగొట్టేసింది బీజేపీ. శివసేనకు చెందిన పలువురు ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకుని బీజేపీ పాలిత రాష్ట్రం గుజరాత్లోని సూరత్కు తరలించారు ఆ పార్టీ కీలక నేత ఏకనాథ్ షిండే. అసలైన శివసేన తమదే, ఉద్ధవ్ ఠాక్రేకు దాంతో సంబంధం లేదు అని ప్రకటించుకున్నారు ఏకనాథ్ షిండే. బీజేపీ సపోర్టుతో 35 మందికి పైగా ఎమ్మెల్యేలను ఒక రిజార్ట్లో పెట్టి మహారాష్ట్ర సర్కార్ను సంక్షోభంలోకి నెట్టేశారు ఏకనాథ్ షిండే. ఎంత ప్రయత్నించినా ఎమ్మెల్యేలు తిరిగి రాకపోవడంతో 2022 జూన్ 29న తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉద్ధవ్ ఠాక్రేకి. ఆ తర్వాత బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి జూన్ 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఏకనాథ్ షిండే. ఈ ఎపిసోడ్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు 2023 మే 11న తీర్పు వెలువరించింది. అప్పటి మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి, మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ చట్ట ప్రకారం వ్యవహరించలేదని తలంటింది. అయితే ఉద్ధవ్ ఠాక్రే రాజీనామాతో బలపరీక్ష రద్దయిందని, ఆ ప్రభుత్వాన్ని తాము పునరుద్ధరించలేమంటూ తీర్పు చెప్పింది. మరి ఈ ఫిరాయింపులు ఆగేదెలా? దీనికి అడ్డుకట్ట వేసేవాళ్లే లేరా? అధికారం అనే బెల్లం చుట్టూ ఏగల్లా వాలడమే తప్ప ఇక్కడ పరిష్కారం అనేది లేదా అంటే చెప్పడం మాత్రం కొంచెం కష్టమే. ఒక పార్టీ తరపున చట్టసభలకు ఎన్నికై తమ స్వార్థం కోసం పార్టీ మారే వారిని నియంత్రించేందుకు పార్టీ ఫిరాయింపు చట్టాన్ని ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. రాజ్యాంగంలో ఆర్టికల్ 101 కానీ 102 కానీ 190, 191లో ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి స్పష్టంగా పేర్కొన్నారు. దాని ప్రకారం పార్లమెంట్లో ఉభయ సభలు లేదా రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికైన నాయకులు పలు సందర్భాల్లో అనర్హతకు గురవుతారు అని అందులో చెప్పారు. ఒక రాజకీయ పార్టీ నుంచి ఎన్నికైన సభ్యుడు ఆ పార్టీ సభ్యత్వానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పుడు, సభలో తన పార్టీ జారీ చేసిన ఆదేశాలకు అంటే విప్కు విరుద్ధంగా సభ్యుడు ఓటేసినప్పుడు లేదా సభకు గైర్హాజరైనప్పుడు, ఇంకా కాకపోతే ఎన్నికైన పార్టీ నుంచి ఇతర పార్టీలో చేరినప్పుడు అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుంది. ఇందులో కూడా పలు మినహాయింపులు ఉన్నాయని అనుకోండి. ఒక రాజకీయ పార్టీ మరొక రాజకీయ పార్టీలో విలీనమైనప్పుడు ఆ పార్టీకి చెందిన సభ్యులకు అనర్హత మాత్రం ఇందులో వర్తించదు. రాజకీయ పార్టీకి చెందిన మొత్తం సభ్యుల్లో
2/3 అంటే 2/3 సభ్యులు గనక వేరే పార్టీలోకి ఫిరాయించినా ఈ అనర్హత అనే మాటే అక్కడ ఉండదు. అదీ కాకుండా అనర్హత విషయంలో స్పీకర్‌కే సర్వాధికారాలు ఉండడం కూడా ఈ ఫిరాయింపు నేతలకు ఒక్కొక్కసారి బాగా కలిసొస్తోంది. స్పీకర్ కామన్‌గా అధికార పార్టీ వ్యక్తే ఉండడంతో పార్టీ ఫిరాయించిన నేతలపై చర్యలు తీసుకోకుండా దాటవేస్తూ ఉండడం కూడా గందరగోళానికి దారితీస్తోంది. అయితే ఇలాంటి సందర్భాల్లోనే ఫిరాయింపు నేతలకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ వస్తున్నాయి. ఈ మేరకు పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు తీర్పులు కూడా వెలువరించింది. ఒకసారి ఆ తీర్పులేంటో చూద్దాం. 1993లో చెప్పిన ఓ తీర్పు ప్రకారం అనర్హతను ప్రకటించడంలో స్పీకర్దే తుది నిర్ణయం అయినా కూడా అది న్యాయ సమీక్షకు లోబడి ఉండాలని తెలిపింది సుప్రీంకోర్టు. సభాధ్యక్షుల నిర్ణయాన్ని న్యాయస్థానంలో సవాల్ చేయడం కూడా రాజ్యాంగబద్ధమేనని వెల్లడించింది. మరిప్పుడు తెలంగాణ వ్యవహారానికి వద్దాం. తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో అంతిమ నిర్ణయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పీకర్కే వదిలేస్తుందా, లేక చట్ట ప్రకారం వారిపై వేటు వేస్తుందా అన్నది ఇక్కడ ప్రధానంగా తేలాల్సిన అంశం. దీనిపై 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఏం జరుగుతుంది? బయటికి వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలు మళ్ళీ తిరిగి వస్తారా? తిరిగొస్తే వాళ్ళని చేర్చుకునే ఛాన్స్ ఉంటుందా? వాళ్ళని మీద అనర్హత వేటు పడకుండా ఉంటుందా అనంటే వేచి చూడాలి. సో మొత్తానికి అనర్హత పిటిషన్లు ప్రస్తుతం కోర్టులో ఉన్నాయి. కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది ఇవాల్టి మన టాకింగ్ పాయింట్. వచ్చే వారం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో టాకింగ్ పాయింట్ మీ ముందుంటుంది. థ్యాంక్ యూ.